ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనము. సీయోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సీయోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం. సీయోను సువార్త ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదాన బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును, సైన్యములకు అధిపతి యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును, పెద్దల ఎదుట ఆయన ప్రభావం కనపడును. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం. పురుగు వంటి యాకోబు స్వల్పజనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 22వ వచనం. నా దేవ, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాయిద్యముతో నిన్ను స్తుతించెదను, ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవ సీతారుతో నిన్ను కీర్తించెదను. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో. సీయోను నివాసులారా, నేను వచ్చి నీ మధ్యను నివాసం చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవాకు. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సీయోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. కీర్తన గ్రంథం 98వ అధ్యాయం 4వ వచనం. సర్వభూజనుల యెహోవాను బట్టి ఉత్సాహించుడి, ఆర్భాటంతో సంతోషగానం చేయుడి, కీర్తనలు పాడుడి. కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 1వ వచనం. యెహోవా యందు నమ్మకయించు వారు కదలక నిత్యం నిలుచు సీయోను కొండవలె నుందురు. కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నిరంతరం నిలును, సీయోను నీ దేవుడు తరములన్నిటిని రాజ్యం చేయును. చివరిగా ఒక మాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో. ఇక మీదట శాపగ్రస్తమైనది దానిలో ఉండదు, దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేసే, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు శాశ్వతమైన దేవుడే ఉన్నారు తండ్రి. మీ యందు భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాపాడి నీకు మాదిరిగా మమ్మల్ని ఉంచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.